వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన. పేదల దీవెనలతోనే ఇందిరమ్మ ప్రభుత్వం సాధ్యమన్న మంత్రి పొంగులేటి. ప్రభుత్వ ఆలయం ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ. సూర్యాపేటలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 59వ రోజు వన మహోత్సవ కార్యక్రమంలో ఇంటింటికి మొక్కల పంపిణీ. దేవరకొండ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్న రవీంద్ర కుమార్. మర్రిగూడ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. స్థానిక సంస్థల ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో టీడీపీ పోటీ చేస్తుంది. నిరుపేదలైన దళితులకు సేద్యం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ధర్నా. పట్టుదలకు కృషి తోడైతే అద్భుత విజయాలు సాధ్యమన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన గూండాల ఎస్ఐ తేజం రెడ్డికి పత్రికా విలేకరుల సన్మానం. పేచి రాంగ్ మాదారం ముత్యాలమ్మ ఆలయం హడక్ కమిటీ రద్దు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆగస్టు 4న నల్గొండలో 22 ఎకరాలలో 200 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. ఆగస్టు 4న నల్గొండలో 22 ఎకరాల్లో 200 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరగనుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. ఈ స్కూల్ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఉత్తమ వసతులు, స్కిల్ డెవలప్మెంట్ బ్లాకులు, క్రీడా మైదానాలు, అకాడమిక్ మరియు స్టాఫ్ బిల్డింగ్ ఉండేలా మంత్రి కోమటిరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనితో పాటు అదే రోజు ప్రారంభమయ్యే నూతన మంత్రి క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కూడా సమీక్ష నిర్వహించబడింది. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం నల్గొండకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నల్గొండ జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పేదల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిందని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బుధవారం లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పేదల దీవెనలతోనే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిందని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బుధవారం లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కూడా ఇవ్వలేదని, ఆ ప్రభుత్వం తప్పిదాల వల్ల కోట్లాది పేదలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక 16 లక్షల మందిని కొత్తగా పాత కార్డులలో చేర్చామని తెలిపారు. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి 3 నెలలకు ఒకసారి ఇచ్చామని గుర్తు చేశారు. గతంలో రైతులకు వరి వేస్తే ఉరి అనిపించగా ఇప్పటి ప్రభుత్వం క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తోందని చెప్పారు. 10 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ జరిపినట్లు పేర్కొన్నారు. మహిళల సంక్షేమంపై దృష్టి సారించామని, ఉచిత బస్సు ప్రయాణానికి 5,000 కోట్లు అదనంగా ఖర్చు చేస్తూ భారంగా భావించడం లేదని మంత్రి స్పష్టం చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరను చేయాలనే సంకల్పంతో ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ అవుతున్నాయని, 3 విడతలలో పేద కుటుంబాలకు ఇల్లు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు. ప్రతి అర్హుడికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది, పేదల ఇంటి పెద్ద కొడుకులా నేను మీతో ఉంటాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం రోజున ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య మరియు జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం రోజున ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య మరియు జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలకు సన్నబియ్యం అందాలని రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని గుండాల మండలంలో 503 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని అన్నారు. ఇంకా కూడా పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ హరికృష్ణ, ఎంపీడీఓ దేవేంద్రరావు, మోత్కూర్ ఎంఆర్ఓ జ్యోతి, జిల్లా కాంగ్రెస్ నాయకులు అండం సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసరసపు యాదగిరి గౌడ్, పిసిసి చైర్మన్ లింగాల భిక్షంగౌడ్, మోత్కూరు మార్కెట్ చైర్మన్ విమల వెంకటేశ్వరులు, మాజీ ఎంపీపీ జ్ఞాపా కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన ఆలేరులో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధిని చూస్తా ఉన్నాం. గత 18 నెలలుగా నిరంతరంగా దాదాపు 18 గంటలు గ్రామాలలో తిరుగుతూ సాగునీటి సమస్యలు, తాగునీటి సమస్యలు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు, రైతు సమస్యల పట్ల నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన పెద్దలు ఎమ్మెల్యే గారిని చూస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు పేదవారికి దక్కనటువంటి రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుంది. అలాగే సన్న బియ్యాన్ని పెద్దోళ్ళు తిన్నటువంటి సన్న బియ్యం పేదోళ్ళు కూడా తినాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టి ఏదైతే ఎలక్షన్ సమయంలో 6 పథకాలను ఒప్పుకుందో ఒక్కొక్కటి విడతలుగా అందరికీ ఆర్టీసీ మహిళలకు సౌకర్యమైన కార్యక్రమం జరుగుతుంది. జిల్లాలో ఎక్కడ చూసినా మరియు కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతిరోజు ఒక ప్రోగ్రాం, నిన్నొకటి మొన్నొకటి, ఈ విధంగా వరుసగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇందిరా మహిళ కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమం చేసుకున్నాం. తర్వాత రేషన్ కార్డు, ఇదైతే చాలా సంవత్సరాలుగా మేము కూడా అధికారంలో ఉన్నాం. ఎన్నోసార్లు రేషన్ కార్డు ఇవ్వమని, లేకపోతే కొత్తగా కోడలు వచ్చింది, బియ్యం రావట్లేదు, అక్కడ అత్తగారింట్లో లేదు, ఇక్కడ తల్లిగారింట్లో లేదని 2 భార్య చెప్పటం, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత ప్రభుత్వం ఏంటంటే తినే బియ్యాన్ని ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు. ఇంకా డిమాండ్ పెరిగింది. అంతకుముందు ఆ దొడ్డు బియ్యానికి ఉన్నటువంటి దానికి తినలేక ఇబ్బంది పడి ఉన్న పరిస్థితులు ఉండేవి. సన్న బియ్యంతో ఇంటిల్లి పాది మంచి కడుపు నిండా తింటున్నారు. మొన్నటికి మొన్న మొత్తం 3 నెలలది ఒకటే గవర్నమెంట్ ఇచ్చింది. దాదాపు ఒక్కొక్కళ్ళు అయితే 100 కిలోలు ఇంట్లో ఉన్నాయి స్టాక్. పిల్లలు పెద్దయిన రేషన్ కార్డులో పేరెక్కది. అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినామంటే ఈ 10 సంవత్సరాల్లో 8 లక్షల మంది అడుగు నుండి రేషన్ కార్డుకు ఇయ్యలేని గత ప్రభుత్వాలు మన ప్రజాప్రభుత్వం, మీ అందరి సహకారంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మందికి తెలంగాణ రక్షణ ఇచ్చింది. ఇవాళ మన ఆలేరు నియోజకవర్గంలో నిన్ననే మన గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి చేతుల మీదుగా ఆలేరులో నిన్న లాంచ్ చేసుకున్నాం. 7,500 కొత్త రేషన్ కార్డులు, 7,500 సుమారు 16,800 యూనిట్లు రేషన్ కార్డులు యూనిట్లు కలిపి 42,500 మందికి ఇలా కొత్త యూనిట్లు వచ్చినాయి. అది ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం. ఇక మీకు అంతా తెలుసు బియ్యం విషయంలో. గతంలో మనం బియ్యం రేషన్ కార్డు బియ్యం వస్తే దొడ్డు బియ్యం వచ్చేది, పేదోళ్ళు కూడా బియ్యం తినకపోయేది. కోళ్ళ ఫారాలకో లేకపోతే బీర్ కంపెనీలకో మా లంబాడ సోదరులు వస్తే వాళ్ళకి 10 రూపాయలకు అమ్ముకునేది. మన ప్రభుత్వం ఆ బియ్యాన్ని 57 రూపాయలకు కొనుగోలు చేస్తుంది. 1 కిలో బియ్యం 57 రూపాయలు.
అయినా మనం తినలేక 10 రూపాయలకు 15 రూపాయలకు అమ్ముకునేది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఉత్తమన్న కలిసి పోలు తినే బియ్యం సన్న బియ్యాన్ని కూడా మీకు అందిస్తాం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి తెల్ల రేషన్ కార్డులు లబ్ధిదారుల యూనిట్లకు కూడా 6 కిలోలు సన్న బియ్యం ఇస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ఇది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన జరుగుతుంది. రేషన్ కార్డు ఉంటేనే ఆ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుంది. రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్ సబ్సిడీ వస్తుంది. రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. అంటే దేనికైనా రేషన్ కార్డే ముడిపడింది. కాబట్టి ఈ రేషన్ కార్డు లేకపోవడం వల్ల గత 10 ఏళ్ళుగా మనం ఇబ్బంది పడ్డాం. మన ప్రజాప్రభుత్వం ఆలోచన చేసి అర్హులందరికీ ఇవ్వాలని చెప్పి ఈ కార్డుల పంపిణీ. ఇంకా కూడా చాలా మంది ఎక్కడెక్కడ మాకు వస్తుందా, మాకు ఇంటికి వచ్చి ఇవ్వాలంటే 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 59వ రోజు వన మహోత్సవ కార్యక్రమంలో ఇంటింటి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని 5వ వార్డు వివేకానంద సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన మున్సిపల్ మేనేజర్ అంజయ్య మొక్కలను ఆ వార్డు ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. సూర్యాపేటలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 59వ రోజు వన మహోత్సవ కార్యక్రమంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని 5వ వార్డు వివేకానంద సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసి మున్సిపల్ మేనేజర్ అంజయ్య మొక్కలను ఆ వార్డు ప్రజలకు పంపిణీ చేశారు. అదేవిధంగా వేణుగోపాలస్వామి దేవాలయం నందు మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాల్సిందిగా సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హనుమాన్ ప్రసాద్, ఈఈ రేణుకుమార్, వార్డు ఆఫీసర్లు రాజేందర్, రాణి, కిరణ్, రాజు, బీసీ అంజయ్య, ఆర్పి నర్మదా, వార్డు ప్రజలు పాల్గొన్నారు. దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కొండమల్లపల్లి మండలంలోని చింత చెట్టు తండా, వడత్య తండా, జేత్య తండా, ఫుల్సింగ్ తండాలకు చెందిన 200 మంది దేవేందర్ నాయక్ సమక్షంలో యువకులు, రైతులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా దేవరకొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కొండమల్లపల్లి మండలంలోని చింత చెట్టు తండా, వడ్య తండా, జేత్య తండా, ఫుల్సింగ్ తండాలకు చెందిన 200 మంది దేవేందర్ నాయక్ సమక్షంలో యువకులు, రైతులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా దేవరకొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో వచ్చిన నిధులకు మరోసారి శంకుస్థాపన చేశారని ఆయన పేర్కొన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయరు కానీ ప్రజాధనాన్ని ఇలా లూటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు అని ఆయన అన్నారు. దేవరకొండలో ₹1 కోటి ప్రజాధనం వృధా చేశారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆయన తెలిపారు. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని వారన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తు చేయాలని, కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. సంక్షేమంలో స్వర్ణయుగంలాగా కేసీఆర్ పాలన సాగిందన్నారు. తెలంగాణలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ 33 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. 200 గురుకుల పాఠశాలలను 1022కు పెంచారని ఆయన తెలిపారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కుట్రపూరితంగా తెలంగాణ ప్రజల మనసులో ఖరాబ్ చేశారని ఆయన అన్నారు. 20 నెలల నుంచి తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50,000 రూపాయలు బాకీ ఉంది, 7 లక్షల తులాల బంగారం బాకీ ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడైన అధికారులైన ప్రజా తీర్పుకు భయపడతారు. అందుకే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను గెలిపించుకోవాలని కోరారు. గోదావరి నీళ్లను ఎత్తుకుపోయే కుట్రలను ప్రజలకు వివరిస్తూనే బీఆర్ఎస్ మీద జరుగుతున్న దాడిని ఎండగట్టాలని ఆయన అన్నారు. పార్టీలో చేరిన వారు యువ నాయకులు నేనావత్ దేవేందర్, మాజీ సర్పంచ్ బద్దు నాయక్, మాజీ ఉప సర్పంచ్ భాగ్యమ్మ, పిఎసిఎస్ డైరెక్టర్ లక్ష్మీపతి,
రామావత్ శివ తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రామావత్ దస్రు నాయక్, రైతు బంధు మాజీ అధ్యక్షులు కేశాని లింగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రామావత్ తులసిరామ్ నాయక్, పెద్దిశెట్టి సత్యం, మాజీ సర్పంచులు పేట రమేష్, బలరాం, పురుషోత్తం నాయక్ తదితరులున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. నేను కాదు, వాళ్ళే చెప్పాలి. ఏమైంది? చార్జింగ్ లేదా? मुलायत मोतिया नायक, मुलायत मोतिया नायक, मुलायत मोतीलाल नायक, शंकर नायक, शंकर नायक, मुलायत संपत, पालेकद्या, आमगोत पालेकद्या, सैलू, सीटी, ललिता, सैलू, चिन्नी, कुर्रा चिन्नी, उप सरपंच बुज्जी रामावत, सुनीता इस्लावत, दानावत बालाजी, कुमार, विनायक कुमार, चंदर, कुमार नायक, ఏకదాటిగా ఉండి అన్నిటిగా ముందు ఎలక్షన్లు మనకి కేసీఆర్ గారిని గెలిపించుకోవాలి, మన రవీంద్ర నాయక్ గారిని. అదేవిధంగా పూల్ సింగ్ తండా, పత్య తండా, జేతియా తండా, ఈ తండాలకు సంబంధించిన
వందలాది మంది యువకులు ఈరోజు దేవేందర్ నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మన కొండమల్లపల్లి మండలం పార్టీ అధ్యక్షులు సోదరుడు అక్కడ రమేష్ గెలిచిండు, వడిద తండలో బలరాం గెలిచిండు, చింతచెట్టు తండలో మన బద్దు నాయక్ ఏకగ్రీవంగా గెలిచిండు. ఎంపీడీసీ లక్కీదాసు మనం పెట్టుకుని ఆయన కూడా గెలిపించుకున్నాం, ఆయన పార్టీ మారిపోయింది. అంటే ఉమ్మడి గాజీనగర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. కాకపోతే మొన్న జరిగిన ఆయన రాజకీయాలు ఉన్నాడు కాబట్టి ఆయన వెంట ఉందాం అనుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టంతో ఆయనతో ఉన్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో మరిగూడ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిసరాలు స్థితిగతుల గురించి ఎస్ఐను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రిసెప్షన్, మేనేజ్మెంట్, హ్యూమన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, SHO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిసరాలు స్థితిగతుల గురించి ఎస్ఐలను అడిగి తెలుసుకొని రిసెప్షన్, మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, SHO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డులు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్ర విచారణ చేపట్టి చట్ట ప్రకారం శిక్ష పడే విధంగా కృషి చేయాలని అన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు కృషి చేయాలని, బ్లూ కోల్డ్ పెట్రోల్ కార్ డ్యూటీలో ఉన్నప్పుడు 100 డయల్స్ కాల్స్కి తక్షణమే స్పందిస్తూ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది పనిచేయాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు అయిన గంజాయి, అక్రమ ఇసుక రవాణా, PDS రైస్ అక్రమ రవాణా, జూదం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి కేసులలో నిందితులుగా ఉన్న వారిపై నిఘా ఉంచి గంజాయి తాగే వారికి సరఫరా చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఐని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో SP మౌనిక, IPS SI కృష్ణారెడ్డి మరియు స్టేషన్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం కార్యాలయంలో పార్లమెంటు స్థాయి సమావేశం సూర్యాపేట నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ నాతల రామ్రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పార్టీ మాజీ అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం కార్యాలయంలో పార్లమెంటు స్థాయి సమావేశం సూర్యాపేట నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ నాతాల రామ్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
రాష్ట్ర పార్టీ మాజీ అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయడం కోసం నల్గొండ పార్లమెంట్ అధ్యక్షునిగా సమర్థవంతమైన కార్యకర్తలతో సంబంధాలు కలిగి అందరినీ గుర్తించే నాయకుడిని, సమర్థవంతంగా పార్టీని నడిపించే నాయకుడిని, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ నాయకులు ఆలోచించి తగిన వ్యక్తిని ఎవరిని నియమించినా వారి నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. బనకచర్ల మీద బీఆర్ఎస్ చేస్తున్న రాద్ధాంతం జల వివాదం కాదని, మరొకసారి తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని పొలిటికల్ డ్రామా చేస్తుందని తెలిపారు. పార్లమెంటు పరిధిలో పెండింగ్లో ఉన్న మండల కమిటీలు 10 రోజుల్లో పూర్తి చేసి రాష్ట్ర పార్టీకి పంపించాలని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలగం ఉన్న స్థానాల్లో పోటీ చేసే విధంగా నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్, నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ మువ్వ అరుణ్ కుమార్, దేవరకొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ వస్కుల కృష్ణయ్య, రాష్ట్ర నాయకులు ముత్తినేని సైదేశ్వరరావు, బయ్యా నారాయణ, కాసుల సత్యం, నాయకులు జడ రాములు యాదవ్, మన్యా నాయక్, జంగయ్య, ఇంజమూరి వెంకటయ్య, ఆకునూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, వాసు తదితరులు పాల్గొన్నారు. మునగాల మండలం గణపవరం గ్రామంలో చెరువు శిఖర భూమి విషయమై గత సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన దళిత కుటుంబాలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తూ తమని ఇబ్బందులకు గురి చేస్తున్న మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్పై చట్టరీత్యా తక్షణమే చర్యలు తీసుకొని ఆయనను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు పలువురు గణపవరం గ్రామానికి చెందిన దళితులు ధర్నా నిర్వహించారు. మునగాల మండలం గణపవరం గ్రామంలో చెరువు శిఖం భూమి విషయమై గత సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన దళిత కుటుంబాలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తూ తమని ఇబ్బందులకు గురి చేస్తున్న మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్పై చట్టరీత్యా తక్షణమే చర్యలు తీసుకొని ఆయనను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు పలువురు గణపవరం గ్రామానికి చెందిన దళితులు ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ని కూడా వినతి పత్రం అందించారు. గణపవరం గ్రామంలోని చెరువు భూమిలో భూమి యాజమాన్యం హక్కు కల్పించి నిరుపేదలైన దళితులకు సేద్యం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని తహసీల్దార్ రామకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. తదుపరి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులపై అక్రమ కేసులు నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు. దళితులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే కేసు చేసిన మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సార్ని వెంటనే సస్పెండ్ చేయాలి. మునగాల ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి. మునగాల ఎస్ఐ గారిని మాపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే మాపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే మా భూమి మాకే చెందాలి. మా భూమి మాకే చెందాలి. మనలో ఉన్న పట్టుదలకు కృషి తోడైతే అద్భుత విజయాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. 2024 ఐఏఎస్ బ్యాచ్ 11వ ర్యాంక్ సాధించిన తెలంగాణ వరంగల్కు చెందిన ఈ రాజు రజిత దంపతుల కుమార్తె ఈ సాయి శివాని తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఖమ్మం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సాయి శివానిని ఆమె తల్లిదండ్రులకు శాల్వా కప్పి కలెక్టర్ సన్మానించి అభినందనలు తెలిపారు. మనలో ఉన్న పట్టుదలకు కృషి తోడైతే అద్భుత విజయాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. 2024 ఐఏఎస్ బ్యాచ్లో 11వ ర్యాంకు సాధించిన తెలంగాణ వరంగల్కు చెందిన ఈ రాజు రజిత దంపతుల కుమార్తె ఈ సాయి భవాని తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఖమ్మం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సాయి భవాని ఆమె తల్లిదండ్రులకు శాల్వా కప్పి కలెక్టర్ సన్మానించి అభినందనలు తెలిపారు. ఐఏఎస్ బాధ్యతలు, ట్రైనింగ్, పరిపాలనా విధులు ఏ విధంగా ఉంటాయో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆమెకు వివరించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే ప్రభుత్వ అధికారి తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించగలరని అన్నారు. అధికారులు ప్రజలకు సేవలు చేయడానికి ఎంతో అవకాశం ఉందన్నారు. నేనేం చేస్తున్నాను, సమాజం నా నుండి ఏం ఆశిస్తున్నది, నా పరిధిలో ఏం చేయగలను అన్నది ఆలోచించాలన్నారు.
ప్రజలు ప్రశ్నిస్తున్నారని, ప్రజలకు జవాబుదారీగా ఉన్నప్పుడే విధుల నిర్వహణ చేయగలమని, వృత్తికి న్యాయం చేయగలమని కలెక్టర్ తెలిపారు. ప్రజల్లో నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దని ఆయన సూచించారు. మనం చేసే పనిలో అనేక ఇబ్బందులు, కష్టాలు వస్తాయని వాటిని తట్టుకొని మళ్ళీ నిలబడాలి అన్నారు. సమాజంలో మనకు అనేక మంది స్ఫూర్తిని ఇచ్చేవారు ఉంటారని, మనల్ని కష్టపడి చదివించిన తల్లిదండ్రులు మనకు స్ఫూర్తిగా ఉంటారని అన్నారు. చిన్నతనంలో తాను సాధారణ విద్యార్థిని మాత్రమేనని, జీవితంలో ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని IAS ఫస్ట్ ర్యాంక్ పాస్ అయ్యానని అన్నారు. మనకున్న సామర్థ్యంతో పాటు సరైన సమయంలో కష్టపడి పనిచేయడం చాలా అవసరమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి సంబంధించిన పత్రికా మిత్రులు చిలుకూరు మురళీమోహన్, చిలుపురం దశరథ, పగడాల అంబాదాస్, జైగౌడ ఉద్యమ నాయకులు బత్తిని మహేష్ గౌడ్, యూత్ నాయకులు జంపాల సోమన్న, నూతనంగా వచ్చిన ఎస్ఐ ఎం తేజం రెడ్డిని సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రానికి సంబంధించిన ఎస్ఐ జి సైదులు ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా హైదరాబాద్ గ్రీన్ సిటీ పిఎస్కు బదిలీ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి సంబంధించిన పత్రికా మిత్రులు చిలుకూరి మురళీమోహన్, సిలిపురం దశరథ, పగడాల అంబాదాస్, జైగౌడ ఉద్యమ నాయకులు బత్తిని మహేష్ గౌడ్, యూత్ నాయకులు జంపాల సోమన్న నూతనంగా వచ్చిన ఎస్ఐ ఎం తేజారెడ్డిని సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రానికి సంబంధించిన ఎస్ఐ జి సైదులు ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా హైదరాబాద్ గ్రీన్ సిటీ పిఎస్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా వారు గుండాల ఎస్ఐ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. వారి విధుల్లో భాగంగా పలు గ్రామాల్లో మండల పరిధిలో అనేక అవగాహన కార్యక్రమాలు, మాదక ద్రవ్య నివారణలో ప్రత్యేక దృష్టితో యువకులను చైతన్యపరిచారు. అదేవిధంగా సంవత్సరాలుగా సమస్యలను సామరస్యంగా పరిష్కరించి పలు కుటుంబాల్లో సంతోషాన్ని నిలిపారు. అదేవిధంగా వివిధ గ్రామాల్లో సీసీ కెమెరాల భద్రతను, ఆవశ్యకతను గ్రామాల ప్రజలకు తెలియజేసి అనేక గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేశారు. చెడు వ్యసనాలు పడుతున్న యువకులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ కల్పించి ఉజ్వల భవిష్యత్తు యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు ఎస్ఐ సైదులకి ధన్యవాదాలు తెలియజేశారు. వారికి బదిలీలో భాగంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి వేడుకోలు పలికారు. దగ్గర ఉంటాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే బేచిరాంగ్ మాదారం శ్రీ 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 ముత్యాలమ్మ దేవాలయం హడక్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు వల్దాస్ ఏడుకొండలు ప్రకటించారు. బుధవారం దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 10న అమ్మవారికి బోనాల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే బేచిరాంగ్ మాదారం శ్రీ 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 ముత్యాలమ్మ దేవాలయం హడక్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు వల్దాస్ ఏడుకొండలు ప్రకటించారు. బుధవారం దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 10న అమ్మవారికి బోనాల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోనాల మహోత్సవాన్ని శాశ్వత కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుందన్నారు.
అలాగే ఆలయ అభివృద్ధి కోసం అటు ఎవరైనా విరాళాలు అడిగితే ఇవ్వొద్దని, ఎవరైనా వచ్చినచో మా దృష్టికి తేవాలన్నారు. ఈ నెల 10న నిర్వహించే బోనాల మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరారు. ఈ సమావేశంలో శాశ్వత కమిటీ సభ్యులు వల్దాస్, రాజీవ్, సలీం, షేక్ మహమ్మద్లు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన. పేదల దీవెనలతోనే ఇందిరమ్మ ప్రభుత్వం సాధ్యమన్న మంత్రి పొంగులేటి. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ. సూర్యాపేటలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 59వ రోజు వన మహోత్సవ కార్యక్రమంలో ఇంటింటికి మొక్కల పంపిణీ. దేవరకొండ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్న రవీంద్ర కుమార్. మర్రిగూడ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. స్థానిక సంస్థల ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో టీడీపీ పోటీ చేస్తుంది. నిరుపేదలైన దళితులకు సేద్యం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ధర్నా. పట్టుదలకు కృషి తోడైతే అద్భుత విజయాలు సాధ్యమన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన గూండాల ఎస్ఐ తేజం రెడ్డికి పత్రికా విలేకరుల సన్మానం. పేచి రాంగ్ మాదారం ముత్యాలమ్మ ఆలయం హడక్ కమిటీ రద్దు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.